యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మమ్మీ తల్లి, నా బిడ్డ కనబడక ఇది 2వ రోజమ్మా. అసలెక్కడుందో, ఎలా ఉందో, తినిందో లేదో పాపం. తను లేకుండా నేనుండలేనమ్మా. తనెక్కడున్నా ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడు. నా కూతురు నా దగ్గరికి చేరేలా నువ్వే చెయ్యాలి. నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే భారం వేస్తున్నాను. నేను వేడుకుంటున్నాను, దయ చూపించమ్మా. నీకు మోకాళ్ళ ప్రదక్షిణలు సమర్పించుకుంటాను తల్లి. ఇప్పుడే చేస్తాను. నా చిన్ని కనిపించేలా చెయ్యమ్మా. సారీ మమ్మీ, నా కోసం నీ వల్ల కాకపోయినా కష్టపడుతున్నావు. నేను బాధపడుతున్నాను. ఇలా నేను చూడలేకపోతున్నాను మమ్మీ. నాకు నీకు కనిపించాలనే ఉంది, కానీ నేను మీతో ఉంటే మళ్ళీ మనకి DNA టెస్ట్ చేయిస్తారు. నేను నీ కూతుర్ని కాదనే వస్తుంది. డాడీ తట్టుకోలేడు, అందుకే రాలేకపోతున్నాను. క్షమించు మమ్మీ, సారీ. త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను తల్లి. నా కూతురు ఎక్కడున్నా వచ్చేలా చూడమ్మా. తను లేకుండా నేను బ్రతకలేను. నా కన్న కూతురు కాకపోయినా సొంత బిడ్డ కన్నా ఎక్కువ ప్రేమతో పెంచాను. ఇప్పుడు నా వల్ల కావట్లేదమ్మా. ఇప్పుడు దాన్ని చూడాలనుంది. ఇప్పుడు నీ సన్నిధిలో చెప్తున్నాను, చిన్ని కనిపించేంత వరకు ఏమీ తినను. అయ్యో, నీ ఆరోగ్యం పాడవుతుంది మమ్మీ. నన్ను మర్చిపోండి మమ్మీ. నా గురించి ఆలోచించకండి. ఏది తిననమ్మా. చిన్ని నా దగ్గరకు వచ్చేంత వరకు ఏది తినను. మమ్మీ
ఏమైందమ్మా? ఏమైంది? తెలీదండి, పడిపోయారు, లేవట్లేదు, భయమేస్తుంది. అమ్మా, వీళ్ళ వాళ్ళు ఎవరైనా తెలుసా? ఇక్కడికి వచ్చారా? రాలేదండి, నాకు వాళ్ళు తెలుసు. నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి అప్పన్న పడిపోయారు, తొందరగా రమ్మని చెప్పండి. సరే అమ్మా, నెంబర్ చెప్పు. ఏడ్చిందమ్మా. వాళ్ళ మమ్మీకి అలా అయిందని బాధపడుతుందేమో అనుకున్నాను. మెల్లి నన్నే హక్ చేసుకుని నువ్వు బాగా చదువుకో, మీ అమ్మలానే పెద్ద ఆఫీసర్ అవ్వాలని అంది. అసలు చిన్ని అలా ఎందుకు చెప్పుంటుంది? ఏమై ఉంటుంది? ఎక్కడున్నావమ్మా? హలో, ఎవరు? మేడం, ఇక్కడ అమ్మవారి గుడిలో అపర్ణ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. స్పృహలో లేరండి. హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా మా దగ్గర వెహికల్ లేదండి. నేను దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నానండి. వాసు, త్వరగా గుడి దగ్గరికి పోనివ్వండి. దగ్గరలోనే ఉన్నారటమ్మా, వస్తున్నారు. సరే అంకుల్. దుర్గమ్మ తల్లి, మమ్మీకేం కాకూడదు, కాపాడు తల్లి, కాపాడమ్మా, కాపాడు. స్పృహ వచ్చినట్టుందే. అమ్మా, 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 ఏమైందమ్మా? అప్పు, 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 అప్పు. ఇప్పటి వరకు స్పృహలోనే లేరండి. అమ్మవారి మహత్యం వల్ల కుంకుమ పడిందమ్మా, చలనం కలిగింది. దుర్గమ్మ, అప్పు, 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 అప్పు. చిన్ని, చిన్నక్క, చిన్నిని చూసాను చిన్నక్క. ఎక్కడ? ఇక్కడే. ఎక్కడే? నేను చూసాను చిన్నక్క, చూశాను. నువ్వు ఎవరినో చూసుంటావప్పు. లేదు, నాకు చిన్నిని చూసినట్టే అనిపించింది. వస్తే నీ దగ్గరే ఉంటుంది కదా. అయినా నువ్వెందుకు ఇక్కడికి ఒక్కదానివే వచ్చావు? అసలే నీరసంగా ఉన్నావు. ప్రాణమైతే ఉంది కదా చిన్నక్క. చిన్ని కనబడాలని అమ్మవారిని వేడుకొని మోకాళ్ళ ప్రదక్షిణలు చేశాను. చిన్ని కనబడింది. నువ్వలా అని అనుకుంటున్నావే, అంత నీ భ్రమ. ఏమో, నాకేమీ తెలియట్లేదు. అవును, నీకెవరు చెప్పారు? ఎవరో ఫోన్ చేశారప్పు. నేనే అండి. నా నెంబర్ మీకెవరిచ్చారండి? అపర్ణ అని పేరు కూడా చెప్పారు. ఓ చిన్న పాప ఇచ్చిందండి. ఓ చిన్న పాప ఇచ్చిందండి. ఓ చిన్న పాప ఇచ్చిందండి. ఓ చిన్న పాప ఇచ్చిందండి. పేరు కూడా ఆ పాపే చెప్పింది.
ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. ఆ పాప కూడా ఏడుస్తూనే ఉందండి. చెప్పానా చిన్నక్క, చిన్నయ్యే, నేను చూశాను. నేను వెతుకొస్తాను. చిన్ని, 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 చిన్ని. ఎక్కడ లేదప్పు. నేను చూసిందైతే చిన్నీనే చిన్నక్క. వేరే ఎవరైనా అయ్యుంటుందేమో. కాదు చిన్నక్క, చిన్నీయే. సరే, కానీ ఇక్కడైతే లేదు కదా. నానమ్మ గారు, ఇంకా చిన్ని గురించి తెలియనే తెలీదు. ఎలా ఉందో, ఎక్కడుందో, ఏమన్నా తింటుందో లేదో పాపం. అదే తల్లి, నాకు అలజడిగా ఉంది. ముక్కు పచ్చలారని బిడ్డ, దాని ఆచూకీ తెలిస్తే కాని, సురక్షితంగా వస్తే కాని ఈ ఇంటికి ప్రశాంతత రాదు. మన మనసులో కుదుట పడవు. నానమ్మ గారు, చిన్ని ఎక్కడుందో తెలుసుకోవడానికి ఒక వే ఉంది నా దగ్గర. ఏంటమ్మా? అప్పుడు స్కూల్ బస్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చిన్ని కనిపించలేదు. ఇలానే ఫీల్ అయ్యాం. అప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే చిన్ని ఎక్కడుందో చెప్పారన్నారు కదా. ఆ స్వామీజీ గారిని అడిగితే చిన్ని ఎక్కడుందో చెప్తారు కదా. అడగండి నానమ్మ గారు. అవునమ్మా, బాగా గుర్తు చేశావు. కాకపోతే మొన్నొకసారి వెళ్ళినప్పుడు చూస్తే వారు ఆ ఆలయంలో లేరు. సర్పంచ్ గారిని అడుగుతాను. త్వరగా ఎక్కడున్నారో అడగండి నానమ్మ గారు. అమ్మకి చెప్పి అందరం వెళ్దాం. చిన్ని ఎక్కడుందో చెప్పేస్తారు. వెళ్ళి తీసుకొచ్చేద్దాం. అలాగేనమ్మా, అలాగే. నమస్తే సర్పంచ్ గారు. స్వామీజీ గారిని అర్జెంటుగా కలవాలి. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? వారు కాశీకి వెళ్ళారని తెలిసింది బుజ్జమ్మ గారు. అవునా? ఎప్పుడొస్తారు? ఏమైనా సమాచారం ఉందా? మా పాప మళ్ళీ కనిపించటం లేదు. ఆయన దర్శిస్తే చెప్తారన్న ఆశతో చేశానండి. అయ్యో, అవునా బుజ్జమ్మ గారు? వారు 2 రోజుల్లో ఆలయానికే వస్తారు బుజ్జమ్మ గారు. పాపకేం కాదులేండి. స్వామీజీ వస్తే పాప ఎక్కడుందో తెలుస్తుంది. ధైర్యంగా ఉండండి. సరే సర్పంచ్ గారు. ఆయన ఊర్లో లేరంట. రావడానికి 2 రోజులు పడుతుందంటమ్మా. ఈ రోజు చిన్నిని చూస్తామనుకున్నాను. ఇంకా 2 రోజుల. ఈలోపు అమ్మ వాళ్ళకి చిన్ని గురించి తెలిస్తే బావుణ్ణు. అక్షరా, ఏమైందమ్మా అలా ఉంది? ఏం లేదత్తయ్య గారు. ఏం తినకుండా నీరసంగా ఉంది కదా. గుడిలో మోకాల ప్రదక్షిణాలు చేసిందంట. కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, గుడికెళతాను అంటే సరే అన్నాను. అలా చేయొచ్చా అపర్ణ? ఆ తల్లిని వేడుకొని మొక్కు చెల్లిస్తే నా చిన్ని కనబడుతుందని ఆశ అత్తయ్య గారు. చిన్ని కూడా కనిపించింది అత్తయ్య గారు. కనిపించిందా?
ఏదా ఆంటీ, ఎక్కడుంది? ఏంటమ్మా, ఎవరినో చూసి చిన్ని అని భ్రమపడిందా? భ్రమైతే కాదత్తయ్య గారు. అపర్ణ స్పృహలో లేనప్పుడు ఒక పాప వచ్చిందంట. అక్కడున్న ఒక అతనికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి అప్పుని కాపాడమని చెప్పింది ఆ పాపేనంట. అంటే చిన్ని అనేనా నీ అనుమానం? అవునత్తయ్య గారు. తిను వేరే చూశానంటుంది కదా, చిన్ని అని బలంగా అనిపిస్తుంది. మేం మొత్తం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అదేంటమ్మా, చిన్ని మనకు దూరంగా ఉండాలనే వెళ్ళిందా? అలా ఎందుకు చేస్తుంది? చిన్ని అయితే అయ్యుండదు, తన ఫ్రెండ్ ఏమో. నీ నెంబర్ తెలిసేమో. చిన్ని కాదు. చిన్ని అయితే ఎందుకు వెళ్ళిపోతుంది? వెళ్ళదు. చిన్ని కాదు, ఎవరు? అత్తయ్య గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు మంచినీళ్ళు తాగండి. బుజ్జి, వెళ్ళి తీసుకునిరా. చిన్ని కాదు. చిన్ని అయితే మీరు కనిపిస్తే వెళుతుందా? అవునత్తయ్య గారు, చిన్ని కాదు. అయినా మన చిన్ని అయితే ఎందుకు వెళ్ళిపోతుంది? కాదు. అమ్మా, హ, మీరు మంచినీళ్ళు తాగండి. చిన్ని ఎక్కడుందో, నా చిట్టి తల్లి ఎక్కడుందో అడుగుతామంటే స్వామీజీ గారు కూడా ఊర్లో లేరంట. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా ఉంది. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ధైర్యమే దారి చూపిస్తుంది అత్తయ్య గారు. కాలమే పరిష్కారం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ ధైర్యం కోల్పోకూడదు. నమ్మకంతోనే ఉండాలి. అదే మన బలం. శ్వేత, చిన్ని గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ఆ పనిలోనే ఉన్నాం. చెక్ పోస్టుల దగ్గర కూడా మీరు చెప్పినట్టు అలర్ట్ చేశాం. ఇక్కడ కూడా ఎక్కువగా సెర్చ్ చేయండి. చిన్ని ఆచూకీ చెప్పిన వారికి బహుమతి కూడా ప్రకటించండి. త్వరగా చిన్ని కనపడాలి శ్వేత. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాం. నేను గుడ్ న్యూసే వినాలి. అమ్మా, ఏం కాదురా, మన చిన్నికి ఏం కాదు. నువ్వెక్కడున్నావు చిన్ని? మాకు దూరం కావాలనుకోవడానికి కారణం ఏంటమ్మా? ఏంటి? పడుకుంటే ఇంట్లో పనెవరు చేస్తారో? పని మనిషి కావాలనుకున్నప్పుడు పనోడిని తెచ్చుకోలేకపోయావా? నోటీసులు తెచ్చుకొని మరి నన్ను తెచ్చుకోవడం ఎందుకు? ఇలాంటి సెటైర్లకేం తక్కువ లేదు. నువ్వు నన్ను ఎంతగా చీదరించుకున్నా నిన్ను మాత్రం నేను వదలను రామారావు. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి. నన్నింతగా టార్చర్ చేస్తున్నావు. నీకు ఒక రోజు వస్తుంది. తమరు నన్ను టార్చర్ చేసేదే అంత లేదు. చెప్పండి. ఇంట్లోనే ఉన్నాను సార్. ఒక్క నిమిషం. నీలాంటి దానికి మామూలు చావు రాదే, పిచ్చి కుక్క చావే. సార్, మీరిచ్చిన అప్పు నాకు గుర్తుంది సార్. ఆ దెయ్యం ఉంటే లోపలికి రానివ్వదే.
ఆయన ఎలా చూడాలి? సార్, ఆ పని మీదే ఉన్నానండి. వడ్డీతో సహా ఇస్తాను, కొంచెం ఓపిక పట్టండి.